ఇక భువనగిరిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది. గత 2 ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పైల రాజశేఖర్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తారని నమ్మకంగా ఉన్నారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా తనకున్న పేరుతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలు అండగా నిలుస్తాయంటున్నారు. గత ఎన్నికల ప్రత్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరడం, పార్టీ సీనియర్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డి మద్దతు ఇవ్వడం అనుకూలాంశాలుగా మారాయి. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ బలం, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన పార్టీల మార్పిడి వ్యవహారంపై శ్రేణుల్లో అయోమయానికి దారితీసింది. బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డికి నియోజకవర్గంలో అధిక పరిచయాలున్నాయి. అయితే పూర్తి స్థాయిలో క్యాడర్ లేకపోవడం సమస్యగా ఉంది. సిపిఎం నుంచి కె నరసింహ పోటీ చేస్తున్నారు. భువనగిరి జిల్లాకు సంబంధించి మాత్రం భువనగిరి నియోజకవర్గంలో పైలశేఖర్ రెడ్డి టీఆర్ఎస్కు సంబంధించి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కొంత టఫ్ ఉన్నది. కుంభం అనిల్ కుమార్ రెడ్డి వైపు కొంత ఉన్నప్పటికీ కూడా పైలశేఖర్ రెడ్డి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు అభ్యర్థి పైన. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ అంతకుముందు 2014 కంటే ముందు నయీం అనే ఒక గ్యాంగు చాలా వరకు వ్యాపారస్తులను బెదిరించేది. పైలశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత నయీంను తుదముట్టించడంలో మాత్రం కీలక పాత్ర పోషించడంతో మాత్రం అది ఇప్పుడు జిల్లాగా మారింది. జిల్లాగా అయిన తర్వాత వ్యాపారులందరూ కూడా చాలా సంతోషంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళంతా కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానికి ప్లస్ ఉంది. అదేవిధంగా పైలశేఖర్ రెడ్డి కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ విషయాలలో కూడా జోక్యం చేసుకోవడం, తన బిజినెస్ తాను చేసుకుంటూనే ఆ పార్టీకి సంబంధించి మాత్రం అన్ని చేసుకొని ఉంటాడు. కాబట్టి పైలశేఖర్ రెడ్డి పైన పైలశేఖర్ రెడ్డి అనేకి వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకత లేనప్పటికీ ఓవరాల్గా టీఆర్ఎస్ పైన వ్యతిరేకత మాత్రం ఉన్నది. ఇక్కడ కూడా కొంత టఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే గొంగిడి సుంత మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా కొత్త కుర్మ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన బీర్లా ఎలయ్య పోటీ చేస్తున్నారు. అక్కడ బీర్లా ఎలయ్యకు కొంత కాంగ్రెస్ పార్టీ తరఫున బీర్లా ఎలయ్య తన ఫౌండేషన్ ద్వారా చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది ఆయనకు ప్లస్ అవుతే ఆలేరు గొంగిడి సుంత మహేందర్ రెడ్డి పైన కొంత ఆస్తులు కూడా పెట్టుకున్నారనేది మైనస్ ఉంది. కాబట్టి ఇక్కడ కొద్ది కాంగ్రెస్కు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది.